అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, అలాగే వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ కి, కార్యనిర్వాహకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాతో ఈ జ్ఞానాన్ని చెప్పిస్తున్న హనుమంతుణ్ణి, గణపతిని, సూర్యదేవుని, వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నాను. మన ఈ జ్ఞాన యోగాన్ని వినడానికి వచ్చిన పరమ గురువులు, విశ్వగురువులు, సంబాల నగరవాసులు, హిమాలయ యోగులు, సిద్ధులు, కాంతి లోకవాసులు, వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తూ మనము ఈరోజు గురువందనంతో దీనిని ప్రారంభిద్దాం ఫ్రెండ్స్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, క్రిందటి వారం ఇవాళ మన టాపిక్ ఆల్రెడీ కిందటి వారం కూడా మనం చెప్పుకున్నాము. నేనే భయం, భయమే నేను. ఈ భయం అంటే ఏంటి అంటే, ముందు కిందటి వారం చెప్పుకున్నది ఒక 5 minutes రీక్యాప్ చేసుకొని రెండవ పార్ట్ లోకి వెళ్దాము. మామూలుగా మనందరికీ తెలిసిన ఒకే ఒక పదము భయం. భయం అంటే ఏంటి అసలు? మనం అనుకుంటాం, నేను భయం లేకుండా చేసుకుంటాను అనుకుంటాం, దాన్ని అర్థం చేసుకుంటాను అనుకుంటాం, ఏవేవో అనుకుంటాం, కానీ భయపడకుండా ఉండాలి. కాబట్టి అసలు ఎందుకు ఈ భయం అనేది ఎందుకు వస్తుంది? భయం అంటే ప్రమాదం అనుకుంటాము, బలహీనత అనుకుంటాము, ధైర్యం లేకపోవడం అనుకుంటాము, అలాగే మనసు బలహీనంగా ఉండడం వల్ల భయం వస్తుంది అనుకుంటాము. కానీ ఇవేవి భయానికి నిర్వచనం కాదు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఇవి కేవలం బయట కనిపించే లక్షణాలు. కానీ ఒక వ్యక్తి పరీక్షకి భయపడతాడు అంటే, ఒక్కొక్కడు ఒక ఉద్యోగాన్ని భయపడతాడు, ఇంకొకడు ఆరోగ్యానికి భయపడతాడు. అంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆలోచన. ఈ ఆలోచనల వల్లే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన వల్లనే ఈ భయం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎలా అంటే మనం భవిష్యత్తులోకి వెళ్తాం, రేపేమవుతుంది అదొక భయం, నాకు నష్టం వస్తుందా అదొక భయం. ఇలా అంటే ఈ కాలాల నుండి తీసుకుంటే మనకి మానసిక కాలము, భౌతిక కాలాలు రెండు చెప్పుకున్నాం. దీనిలో భౌతిక కాలంలో మనకు అంత ఉండదు, కానీ మానసిక కాలంలోనే మనం ఎక్కువ సమస్యని సృష్టించుకుంటాం ఫ్రెండ్స్. మళ్ళీ అలా జరిగితే భవిష్యత్తు ఎలా ఉంటుందో, గతంలో నన్ను బాధించారు, ఇలా ఆలోచించి భయాలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈ ఊహల కాలం అంటారు దీన్ని. కాబట్టి ఎప్పుడైతే అంటే ఇక్కడ భయం అనేది మనం సింపుల్ గా చెప్పాలంటే గతము మరియు భవిష్యత్తు కలిపితేనే భయం. గతం గురించి ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. ఎప్పుడైతే ఈ రెండింటి గురించి కలుపుతామో, ఈ రెండింటి గురించి ఆలోచిస్తామో, భయం అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అంటే గతంలో ఒక గాయం జరిగింది అనుకోండి, దాని గురించి ఆలోచిస్తాం, లేకపోతే భవిష్యత్తులో ఇంకేమైనా జరుగుతుందేమో అలాగ ఆలోచిస్తాం. ఇలా దీని వల్ల మనకు భయం అనేది వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఈ భయం అనేది అసలు కల్పితంగా, కానీ ఎందుకు నిజంలాగా అనిపిస్తుంది అంటే, మన మనసు ఏం చేస్తుంది, ఊహనేంటో వాస్తవంలా చూస్తుంది అనమాట. నిజంగా అయిపోయినట్టు అలా చూస్తూ ఉంటుంది అనమాట. అయ్యో నేను పరీక్షలో ఫెయిల్ అవుతానేమో, అదొక భయం. ఇంకా పరీక్ష జరగే లేదు, ఫలితమే రాలేదు, ఆలోచిస్తాం. ప్రతిదీ అంతే. ఆరోగ్యం, ఇంకా మనకి చిన్న తలనొప్పి వచ్చింది అనుకోండి, అయ్యో నాకు తలనొప్పి వచ్చింది, నాకు చెమటలు వచ్చేస్తాయేమో, గుండె వేగం పెరిగింది, నాకేదో అయిపోతుందేమో, నాకు నిద్ర పట్టట్లేదు, నిజంగానే పట్టట్లేదు అంటే నిద్ర పట్టలేదు. ఇలా అన్ని భయాలు మొదలవుతూ ఉంటాయి. ఇలా నమ్ముతాం. మనకి ఏదైతే ఆలోచన వస్తాయో దాన్ని నమ్మడం వలన మోసపోయి భయం వస్తుంది ఫ్రెండ్స్. కానీ మనం పారిపోవాలనుకుంటాం, కానీ పారిపోలేం. ఆ భయం నుండి పారిపోలేం. వినోదాలతో మర్చిపోవాలనుకుంటాం, ఏదైనా అనుకుంటాం. లేదు, మనం చాలా మంది అంటారు నాకు భయం ఉంది, భయం అంటే స్ట్రెస్ అనుకుంటారు. ఆ భయం వలన నేను ఎక్కువ తినేస్తాను, ఎక్కువ చేస్తాను, వద్దొద్దు నేను ఇప్పుడు చెయ్యను, నిర్ణయం వేరేగా ఉంది అంటే, ఇతరులను నిందించి నీ వల్లే నాకు ఇలాగ అంటే, ఇవన్నీ ఏంటి, భయాన్ని మనం తొలగించాలనుకొని ఇంకా ఎక్కువ భయంలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు కూడా మనం భయాన్ని ముందు తొలగించుకోవాలంటే ఫస్ట్ వేయాల్సిన మొదటి అడుగు ఏంటంటే, దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకొని నాకెందుకు భయం వస్తుంది అనేది ఆలోచించాలి. అసలు భయం ఎలా పుడుతుంది అనేది గమనించడం ప్రారంభించుకోవాలి. అలా చేసినప్పుడు ఎందుకంటే మనం చూడండి, మన ఇంట్లో వాళ్ళే మరి ఎక్కువ
కేర్ తీసేసుకొని అయ్యో అలా జరుగుతుందేమో, ఇలాగ అవుతుందేమో అనుకోని నిజంగానే వాళ్ళు దాన్ని ఊహిస్తున్నారు అనమాట. ఊహించి ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ భయం ఎక్కడ వర్తమానంలో లేదు ఫ్రెండ్స్. భయం అనేది భవిష్యత్ ఆలోచనలోనే ఉన్నది. ఆలోచన అనేది మానసిక కాలాన్ని సృష్టించడం వలన మానసిక కాలమే భయానికి మూలమవుతుంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాం, భయాన్ని తొలగించిన అవసరం లేదు. దాన్ని పూర్తిగా చూడాలి, గమనించాలి. ఎప్పుడైతే గమనించామో అప్పుడే స్వేచ్ఛకి మొదటి ద్వారం తెరుచుకుంటుంది అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోజు ఇప్పుడు మనము రెండవ పార్ట్ లో ఏం తెలుసుకుంటామంటే ఆధ్యాత్మికంగా భయము మరియు నేను. మరి అదే కదా అనుకున్నాం, నేనే భయము, భయమే నేను. మన గురించి చెప్పుకుందాం. ఆధ్యాత్మికంగా మరి ఇది ఎలా ఉంటుంది? ఫియర్, సెల్ఫ్ అండ్ అవేర్నెస్ అంటారు దీన్ని. భయము మరియు నేను ఎలాగ ఆధ్యాత్మికంగా ఉన్నాం. ఇక్కడ మనం ఒక సంకల్పాన్ని చెప్పుకుందాం. ఇలా గుండె మీద చేపెట్టుకొని, భయాన్ని జయించడానికి కాదు, భయమే నేను అనే సత్యాన్ని చూడడానికి నేను ఎరుకతో ఉంటాను. ఫ్రెండ్స్, భయాన్ని జయించడానికి కాదు, భయమే నేను అనే సత్యాన్ని చూడడానికి నేను ఎరుకతో ఉంటాను అనేది మనము ఒక సంకల్పం పెట్టుకొని వింటే, అసలు భయం అనేది ఆధ్యాత్మిక సమస్య. ఇది మన ప్రశ్న ఇప్పుడు. భయం అనేది ఆధ్యాత్మిక సమస్యనా అంటే, సాధారణంగా మనం ఎలా అనుకుంటాం ఫ్రెండ్స్? భయం అంటే మానసిక బలహీనత, భయం అంటే ధైర్యం లేకపోవడం, భయం అంటే పరిస్థితుల ప్రభావం. ఇది మనం అనుకుంటాం కదా. పరిస్థితుల వల్ల మనకి భయం వస్తుంది, లేదంటే మనకి ధైర్యం లేదు దాని వల్ల వస్తుంది, మనకి మానసిక బలహీనత ఉంది. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో భయం అనేది నేను అనే భావన నుంచే పుడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను అనుకున్నామో ఆటోమేటిక్ గా ఆ భావన నుంచే ఈ భయం అనేది పుడుతుంది ఫ్రెండ్స్. అంటే నేను అనే కేంద్రం ఉన్నంత వరకు భయం తప్పదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నాది అనే స్వార్థం, నేను నాది అనే ఎప్పుడైతే ఉంటామో, ఇంతకు ముందు క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం, నేను నాది నుంచి మనం మన వరకు ఆధ్యాత్మిక యాత్ర అని చెప్పుకున్నాం కదా ఒక లాస్ట్ క్లాసెస్ లో. అంటే ఇక్కడ ఈ నేను అనే ఒక్క పదం ఉన్నంత వరకు మనలో భయం తప్పదు. నేను నాది, నేను నాది ఎప్పుడైతే అనుకున్నామో, ఎప్పుడైతే మనము అది చూస్తున్నామో, ఆటోమేటిక్ మనకి ఆటోమేటిక్ ఆ భయం అనేది తప్పదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ నేను ఎప్పుడు కూడా తనను కాపాడుకోవాలని చూస్తుంది. నేను, నా పేరు, నా గౌరవం, నా కుటుంబం, నా సంపద, నా భవిష్యత్తు. ఆ ఎప్పుడు అదే ఆలోచన. నాది, నాది, నాది. ఇవన్నీ నా అనే భావనతో పుడతాయి ఫ్రెండ్స్. ఈ నా ఉన్న చోటే భయం పుడుతుంది. ఎప్పుడైతే ఈ భయం నా అన్న దగ్గర ఉంటుందో ఆటోమేటిక్ గా భయం పుడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఉపనిషత్తుల్లో ఒక మహావాక్యం చెప్పారు. ఏదంటే ఎత్ర ద్వైతం ఇవ భవతి తత్ర భయం భవతి అన్నారు. అంటే ఏంటి? ఎత్ర ద్వైతం ఇవ భవతి తత్ర భయం భవతి అంటే అర్థం ఏంటంటే, ఎక్కడ ద్వైతం, ద్వైతం అంటే ఇక్కడ విభజన, అంటే విభజించి చెప్పడం అన్నమాట. ఎక్కడ ద్వైతం విభజన ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. మరి ద్వైతం అంటే ఏమనుకున్నాం? నేను నాది అనే వేరు చేయడం. నేను అంటే చాలా మంది చూడండి, ఇది నా వస్తువు అంటారు, నాది. ఆ పిల్లలకి అదే నేర్పిస్తారు. ఇది నాది, నాది, నాది. అలాగే పిల్లలకు కూడా ఇది నీ బొమ్మమ్మ, ఎవరు వచ్చినా ఇవ్వకు అని చెప్తారు. నేను వేరు, ప్రపంచం వేరు, సమస్య వేరు, భయం వేరు. ఈ విభజనలే భయానికి మూలాలు ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే ప్రతిదీ కూడా విభజించేయడం. అలా ఉదాహరణకు నాకు భయం వచ్చింది అనుకోండి, ఈ వాక్యంలో నేనేం చెప్తున్నాను? నాకు భయం వచ్చింది, నేను వేరు, భయం వేరు. కానీ మనం ఏం చెప్తున్నాం? ఎలా చెప్తున్నాం? నాకు భయం వచ్చింది అని చెప్పి. నేను వేరు, భయం వేరు అని కాకుండా ఎలా చెప్తున్నాం? నాకు భయం వచ్చింది అని భావిస్తున్నాం. కానీ ఇది నిజమా ఫ్రెండ్స్? నిజం చెప్పండి. నేను వేరు, భయం వేరు. మరి ఈ విభజన ఎందుకు? అంటే మనం భయపడుతున్నాం.
ఈ భయపడే నేను ఎవరు మరి? నేనే భయం, భయమే నేను అన్నాను కదా! మరి ఈ భయపడే నేను ఎవరు? మనలో ఒక నిరంతర అంతర్మదనం, అంతర్మాట ఫ్రెండ్స్. అంటే ఏంటి? ప్రతిరోజు చూడండి మీరు, మీకు మీరుగా గమనించుకోండి. సెల్ఫ్ రియలైజేషన్‌లోకెళ్ళండి. ప్రతిరోజు మీలో అంతర్మదనంలో ఒక మాట ఉంటది. నాకు భయమేస్తుంది. నేను భయపడుతున్నాను. నేను దీన్ని జయించాలి. లేదంటే ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం. ఎవరితోనైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం. ఏం చేయాలంటే భయం. అంటే ఏంటి? అంటే ఒక కంప్యూటర్‌లో ఒక వర్క్ చేయాలంటే, అయ్యో! నేనేదైనా తప్పు కొడితే పోతుందేమో. ముందే మనం ఊహకిచ్చేస్తున్నాం. ఆటోమేటిక్‌గానే తప్పు పోతదది. లేదు నేను చెయ్యగలనని చూడండి, చేయగలుగుతారు. కాబట్టి నాకు భయమేస్తుంది. నేను భయపడుతున్నాను. నేను దీన్ని జయించాలి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము? నేను వేరు, భయం వేరు అనుకున్నాం. కానీ లోతుగా చూడండి, భయపడుతున్న ఆలోచనే నేను. నేను వేరు కాదు. భయం వేరు కాదు. నేనేదైతే భయపడుతున్న ఆలోచన మనం భయపడుతున్నాం కదా! ఆహ్, నాకవుతుందో లేదో, చేస్తున్నానో లేదో, వాళ్ళేమనుకుంటారు ఇలా. కానీ లోతుగా చూస్తే భయపడుతున్న ఆలోచనే నేను. అంటే భయం నాకు రాలేదు. భయంగా మారిన ఆలోచనే నేను. అంటే భయం మనకు రాలేదు. భయంగా మారిన ఆలోచనే మనకొచ్చింది. అంటే అసలైన సత్యం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, భయపడేవాడే భయము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాలంటే, మనం భయం లేకుండా వినాలి. భయం అనుకుని ఆ మాట అనుకుంటూ ఉంటే ఇంకా ఇదొస్తుంది. భయపడేవాడే భయము. అంటే ఇక్కడ చాలా గొప్ప మలుపుంది ఫ్రెండ్స్. ఎక్కడ మనం భయపడుతున్నామంటే అదే భయం ఫ్రెండ్స్. మనం ముందు ఆలోచించాలి. అసలు ఏంటి? ఎందుకు భయపడుతున్నాం? ఏంది అనేది మనం ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక రచన చేశారండి. ఆయన ఇక్కడ ఒక మాట చెప్తారు. ఆయన ఒక పెద్ద గొప్ప సత్యం చెప్తారు. ఏంటంటే, భయాన్ని జయించాలనుకోవడం కూడా భయమే. నేను భయాన్ని జయిస్తాను. ఈ రోజు నుండి నాకు భయం లేదు. నేను భయం లేకుండా ఉంటానంట. అలా జయించాలనుకోవడం కూడా భయమే అంటారు. ఎందుకంటే, జయించాలనుకున్నది ఎవరు? మళ్ళీ నేనే. కదా! మరి అదే ఆలోచన వ్యవస్థలో భాగం. అంటే మరి అదే ఆలోచన ఎప్పుడైతే మనం అనుకుంటామో, భయం ఒక రూపము. దాన్ని జయించాలనే కోరిక కూడా మరో రూపము. 2 ఒకటే మూలం నుంచి కదా ఫ్రెండ్స్ వచ్చాయి. చూడండి. ఓకే. నేను అనే నే ఆలోచించాను భయం గురించి. మరి 2 ఒకే మూలం నుంచి వచ్చినప్పుడు ఎలా అణిచివేయడం? ఎలా ధైర్యాన్ని నటించడం? ఎలా మంత్రాలతో కప్పిపుచ్చడం? ఇది శాశ్వత పరిష్కారం కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అనుకుంటాం, మనం చాలా అనుకుంటాం. లేదు నేను ఇక నుండి భయాన్ని అణిచేస్తాను అనుకుంటాం. లేదు నేను ఎలాగైనా సరే ధైర్యాన్ని నటిస్తాను, ధైర్యంగా ఉంటాననుకుంటాం. అలాగే దెన్ ఒక మంత్రం చదివితే మనకి ధైర్యం వచ్చేస్తుందనుకుంటాం. అసలు భయం అనే నేను ముందు మారకపోతే, మనం ఎన్ని చేసినా ఎలా మారుతాం ఫ్రెండ్స్? మంత్రాలతో కప్పిపుస్తాం. ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఇక్కడ ఏం చేయాలంటే మనం గమనించాలి. అబ్జర్వ్ అంటారు. ఇది అత్యంత లోతైన ఆధ్యాత్మిక సత్యం ఫ్రెండ్స్. మనకనిపిస్తుంది నేను భయాన్ని గమనిస్తున్నాను అని. కానీ అంటే ఏంటక్కడ? చూసేవాడు అబ్జర్వర్. చూసేదెవరు? భయము. ఫియర్. చూసేవాడు భయం. కానీ నిజంగా చెప్పాలంటే ఈ అబ్జర్వర్డ్ అనేది ఏంటంటే, భయాన్ని గమనిస్తున్న నేను కూడా అదే ఆలోచనలో భాగము. అంటే ఇక్కడ మనం విభజించే దానిలో లేదు. మన ఆలోచనలో ఉంది. మనం భయాన్ని గమనిస్తున్నాం అనుకుంటా. అంటే ఇక్కడ ఏం చెప్పాను నేను మీకు? గమనించండి అన్నాను. భయాన్ని ఆహ్, పారద్రోలాలంటే భయాన్ని గమనించండి అన్నాను. భయాన్ని గమనించాలనుకున్న నేనే కదా ఒక ఆలోచనలో భాగం. మరి అక్కడ ఎక్కడ వేరయ్యింది? విభజన లేదు. ఉదాహరణకు మనకు కోపం వస్తదండి. కోపం వచ్చినప్పుడు నేనేమంటాను? నేను కోపంగా ఉన్నాను అంటాం కదా! కానీ నిజం ఆ క్షణంలో నేనే కోపం. మరి అప్పుడు నేనెందుకు విభజించాను? నేను కోపంగా ఉన్నాను అని. నేను కోపంగా లేను. ఆ కోపమే నేను.
అదే భయానికి కూడా వర్తిస్తుంది. నేను భయంతో ఉన్నాను అంటాం. అంటే ఆ భయమే నేను మరి. అలాంటప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలంటే ఎరుకతో ఉండాలి. అవేర్‌నెస్‌తో ఉండాలి. ఎరుకంటే గమనించడం. మనం ప్రతీదీ కూడా ఆలోచించడం. ప్రతీదీ కూడా గమనించుతూ ఉండడం. అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఎరు అవేర్‌నెస్‌తో ఎరుకతో ఉండడం అంటారు దాన్ని. అంటే గమనించుకోవడం. ఇప్పుడు నేనిప్పుడు స్టవ్ మీద ఒక పాలు పెట్టాననుకోండి. ఆ! దాని మీద పాలు ఉన్నాయి అనే స్పృహను కలిగి ఉండడం. అలా కాకుండా పాలు పెట్టేసి నేనెక్కడో ఉన్నాననుకోండి. నేను దాని మీద మర్చిపోతాను. ఆ పాలుని మర్చిపోయి ఇంకో పనిలోకెళ్ళిపోతాను. అది ఎరుకతో లేకపోవడం, స్పృహ లేకపోవడం. ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఎరుకంటే ఏంటంటే మార్చడం కాదు. అలాగే నియంత్రించడం కూడా కాదు. అణిచివేయడం కాదు, విశ్లేషించడం కాదు. మనం భయాన్ని మార్చాలనుకుంటాం. అది కాదు. నియంత్రించాలనుకుంటాం. అది కూడా కాదు. అణిచివేయాలనుకుంటాం. అది కూడా కాదు. విశ్లేషించాలనుకుంటాం. అది కూడా కాదు. మరేంటి? పూర్తిగా చూడడం. ఎలా అంటే భయం వచ్చిన క్షణంలో పేరు పెట్టకూడదు. ఇది తప్పు అనకూడదు. పారిపోకూడదు. కారణం వెతకూడదు. పేరు పెట్టకుండా, తప్పు అనకుండా, పారిపోకుండా, కారణం వెతకకుండా దానిని నిశ్శబ్దంగా గమనించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అది గమనిస్తామో అదే ఎరుక. ఎప్పుడైతే మనం అలాగుంటామో, ఆ ధైర్యాన్ని ఉంటామో, అప్పుడు ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్? ఇది సాధన కాదు ఫ్రెండ్స్. ఇదొక పద్ధతి. అనుకోండి. ఇది సాధన కాదు. ఇది పద్ధతి కూడా కాదు. కానీ ఇది ఒక సహజ పరిణామం. ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఆలోచన తన శక్తిని కోల్పోతుంది. ఎప్పుడైతే ఆలోచన శక్తి కోల్పోయినప్పుడే కదా కోపం వస్తుంది, భయం వస్తుంది, బాధ వస్తుంది ఇవన్నీ. కాబట్టి ఆలోచన తన శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే దానికి మనము ఇంధనం ఇవ్వడం ఆపేసాం. ఏంటి ఆపేసాం? ప్రతిఘటన లేదు, పారిపోవడం లేదు, పోరాటం లేదు. అప్పుడేం జరుగుతుంది తెలుసా? భయం సహజంగా కలుగుతుంది. ఎప్పుడైనా సరే సార్ ఫ్రెండ్స్ మనకు ఒక భయం తగ్గాలి అంటే మనం గమనించి దాన్ని సహజంగా కరిగించుకోవాలి. సహజంగా కరిగించాలి అంటే ఏం చేయాలి? మనం ప్రతిఘటన చేయకూడదు. మనం పారిపోకూడదు. దాని నుండి పారిపోకూడదు. దానితో పోరాటం చేయకూడదు. లొంగిపోవాలి. అంగీకరించాలి. శరణాగతితో ఉండాలి. అప్పుడు భయం సహజంగా కరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే దీన్నేమంటారంటే అప్పుడు లయం జరుగుతుంది. లయం అంటే ఏంటి? డిజల్యూషన్. ఏం జరుగుతుంది? భయాన్ని జయించడం కాదు ఫ్రెండ్స్. భయాన్ని తొలగించడం కూడా కాదు. ఇదేమవుతుందంటే నేను అనే విభజన కలుగుతుంది. మనం ముందు నుండి చెప్పుకుంది అదే కదా! నేను అనే విభజన ఉండకూడదు. నేనే, నేనే అంటాం. నేను అంటే ఏంటి? నేను అనే భావం. ఆ భావం అనేది కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను అనే విభజన కరిగిపోతుందో అక్కడ శాంతి సహజం జరుగుతుంది. ప్రేమ సహజం జరుగుతుంది. స్వేచ్ఛ సహజం జరుగుతుంది. ఎప్పుడైతే శాంతి, ప్రేమ, స్వేచ్ఛ సహజంగా జరుగుతాయో భయం లేని జీవితం అంటే ప్రయత్నం కాకుండా చేయడం వల్ల అంటే ప్రయత్నం లేకుండా ఎలాగవుతుంది ఫ్రెండ్స్? మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని దాన్ని అయ్యో! చేయగలమేమో చేయగలం. పోరాటం చేయకూడదు, పారిపోకూడదు, ప్రతిఘటన చేయకూడదు. భయం లేని జీవితం ప్రయత్నం కాదు. అది సహజ స్థితి అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకేమర్థమైంది? మనం దాని నుండి పారిపోకూడదు. దాన్ని నుండి పోరాటం చేయకూడదు. దానితో ప్రతిఘటన చేయకూడదు. శాంతియుతంగా అంటే ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది నేను, భయం వేరు కాదు. భయమే నేను. నేనే భయము. కాబట్టి ఆ భయాన్ని నేను చేసి విభజన చేస్తున్నాను అనుకుంటున్నాం గానీ చెయ్యట్లేదు. కానీ మనం ఏం చేయాలి? నేను అనే విభజన కరిగిపోవాలి. చెయ్యాలి. అప్పుడే అంటే ఎలా జరుగుతుంది? శాంతి ద్వారా సహజంగా జరుగుతుంది. ప్రేమ ద్వారా సహజంగా జరుగుతుంది. స్వేచ్ఛ ద్వారా సహజంగా జరుగుతుంది. అంటే భయం లేని జీవితం ప్రయత్నం కాదు ఫ్రెండ్స్. అది సహజ స్థితి. ఫ్రెండ్స్ కాబట్టి
ఈ భయం అనేది భయము నేను వేరు కాదు. ఆధ్యాత్మికంగా మనం దీన్ని తెలుసుకోవాలంటే భయము నేను వేరు కాదు. ద్వైతమే భయానికి మూలము. అబ్జర్వ్ చేయాలి, గమనించాలి, గమనించిన దాన్ని తెలుసుకోవాలి. ఎరుక ద్వైత్యాన్ని కరుగుతుంది. మనము అవేర్నెస్ తో ఉండడం, మన దాన్ని తెలుసుకోగలగడం, దాన్ని ఉండడాన్ని అది కరుగుతుంది ఫ్రెండ్స్. ఎరికే లయకు ద్వారము. లయం అంటే డిజల్యూషన్ అయిపోవడం, అంటే కలిసిపోవడం. ఎప్పుడంటే మనం ఎరుకతో ఉంటామో అప్పుడే ఈ భయం అనేది మారుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భయాన్ని వదలాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. భయమే వదిలిపోతుంది. కానీ ఎప్పుడు నీవు దాన్ని పూర్తిగా చూసిన క్షణంలో. కానీ మనం ఏమనుకుంటున్నాం, దాన్ని పూర్తిగా చూడట్లేదు. భయం 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 అనుకుంటున్నాం, కానీ ఆ భయం ఉంది, ఎలాగైనా చేయాలని దాని మీద పోరాడుతున్నాం, దాన్ని ప్రతిఘటన చేస్తున్నాం, దాని మీదే ఆలోచన పెడుతున్నాం, దాన్నే మనం సబ్ కాన్షియస్ మైండ్ ఫీడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం అలా చేసుకుంటున్నామో మనం ఇంకా దాని నుండి పారిపోలేం, దాని నుండి చేయలేం. కాబట్టి కానీ మీరేం చేయాలి, ఇక్కడ భయం అనే దాన్ని ఎరుకతో చూడాలి. ఇది భయం వస్తుంది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎరుకతో ఉండడం. దాన్ని లయం చేయాలనుకోవాలి, అంటే డిజల్యూషన్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, ఎరుకతో ఉండాలి. ఎరుకతో లయ డిజాల్వ్ చేసుకోవాలనుకోవాలి. ముందు దానితో పోరాడకూడదు, ప్రతిఘటించకూడదు, దాన్ని అంగీకరించాలి. ఎస్. కాబట్టి అప్పుడు మనం ఏంటి, భయాన్ని మనం మనం అనుకోక్కర్లేదు, నేను భయాన్ని వదిలేస్తాను అనుకుంటాం. బాడీ హృదయంలో భయం తెలుస్తుంటుంది అనమాట. బాబోయ్, ఈ భయం ఎలా పోతుంది అని. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం, అమ్మో బాబోయ్ వాళ్ళు ఏమనుకుంటారో, ఏమంటారు, మరి ఎలా, మరి భయాన్ని వదలాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అక్కడ మనం అలా ఆలోచించిన వరకు మనం వదలలేం. భయమే వదిలిపోతుంది. ఎప్పుడు వదిలిపోతుందంటే నువ్వు దాన్ని పూర్తిగా చూసిన క్షణంలో. నువ్వు ఎప్పుడైతే చూస్తావో, అమ్మయ్యా వస్తే రానిలే నాకేం కాదు, అయితే అవనిలే నాకేం కాదు, నేను ఉంటాను అని మీరు ఎప్పుడైతే అనుకోగలుగుతారో అప్పుడు ఈ భయాన్ని మనం వదిలిపోతాం ఫ్రెండ్స్. ఇది అందుకే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేనే భయం, భయమే నేను. ఎప్పుడైతే ఆ రెండు ఒకటైపోతాయో భయాన్ని మనం వదిలించుకోలేము. కాబట్టి దానిని విభజన చేసి చూడండి. పూర్తిగా ప్రతిఘటించకుండా, పోరాడకుండా అంగీకరించి చూడండి. నీవు దాన్ని పూర్తిగా చూసిన క్షణంలో భయం మనల్ని విడిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఈ రోజు నేను చెప్పాలనుకునేది. ఇంకొక పార్ట్ లో మనం భౌతికంగా రోజువారీ జీవితంలో భయం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం పోగొట్టుకోవాలనేది చూసుకుందాం ఫ్రెండ్స్. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్ కి, వంశీకరణ్ మాస్టర్ గారికి, అలాగే సుకన్య మాస్టర్ కి, కార్యనిర్వాహకులకి, ఇక్కడికి వచ్చి నా జ్ఞానాన్ని విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తూ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.